హై వ్యూర్స్, ఆడుదాం ఆంధ్ర. రోజా రా ఆడుదాం అని ఇప్పుడు ఎవరంటున్నారు? వైసీపీ వల్ల, జగన్మోహన్ రెడ్డి, సిఐడి వాళ్ళు ఏమని, ఆడుదాం ఆంధ్ర పేరుతో నువ్వు ఎంత డబ్బులు దోచుకున్నావు వచ్చి చెప్పమ్మా రోజా, దెన్ అప్పుడు అసలైన ఆట ఆడదాం. ఎలా? దోషులు ఎవరన్నా పట్టుకుందాం, నువ్వు మాకు సాయం చేయి, ఆటలో నువ్వు కూడా పాల్గొను, తప్పు చేసినప్పుడు పట్టుకుందాం. నువ్వు సాయం చేయలేదా, దెన్ ఇంక నీతో కూడా ఆడుకోక తప్పదమ్మా అన్నట్టుగా ఇండైరెక్ట్గా సిఐడి వాళ్ళు చెప్పారు. ఆట్యా పాట్యా అని చెప్పేసి ఒక సంస్థ ఉంది, దాని సీఈఓ వచ్చేసి ఆర్డి ప్రసాద్. ఇతను ఎవరు? నేషనల్స్ అనేటువంటి కబడ్డీ ప్లేయర్, అంటే జాతీయ స్థాయి మాజీ కబడ్డీ ప్లేయర్. ఇతను ఆల్రెడీ జూన్లోనే కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని? ఆడుదాం ఆంధ్ర పేరుతో 150 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. ఆనాడు పర్యాటక అండ్ క్రీడల శాఖ మంత్రి ఉన్నటువంటి రోజా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ సంబంధించి చైర్మన్ అండ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావు యొక్క తమ్ముడు, వీళ్ళ హయాంలో ఇదంతా జరిగిందని చెప్పేసి ఆ కంప్లైంట్. దెన్ గవర్నమెంట్ మారి కూడా 2 నెలలు అవుతుంది, ఇంకా మరి యాక్షన్ తీసుకోలేదు. ఏంటంటే మరలా అప్రోచ్ అయ్యాడు అతను. ఇక ఇమ్మీడియట్గా ఈ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు సంబంధించి, కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కదా, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి మొత్తం చూసుకుంటున్నప్పుడు అది కమిషనరేట్ పరిధిలోకి వచ్చింది, విజయవాడ కమిషనరేట్ పరిధిలోకి. దెన్ ఆ సిపిని ఆదేశించింది గవర్నమెంట్, కేసు టేకప్ చేసేసి విచారణ చేయండి అని. వాళ్ళు చూసుకుంటూ ఉన్నప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది రోజానే. ఇప్పుడు అసలు రోజా అసలు ఎక్కడుంది? ఈమె వైసీపీలో ఉందా? ఆంధ్రప్రదేశ్లో ఉందా? ఏదైనా టీవీ షోలో నటిస్తుందా? ఆమె ఉన్నటువంటి కళాకారి నిద్రపోకపోతే టీవీ సినిమాలో ఏమైనా నటిస్తుందా? అంత సీన్ లేదంటే వీళ్ళకి ఆఫర్లు ఎవరేస్తారు ఏంటంటారా? మరి ఇప్పుడు ఎక్కడ ఉంది? మొన్న ఇటలీలోనే ఎక్కడో చిన్న గౌనే తీసుకొని కనిపించింది, పొట్టి గౌన్. అక్కడ ఏమైనా ఉందా? అది వెకేషన్ అండి, వచ్చేసి ఉండిద్దండి. ఎక్కడుంది? నగరి చెన్నై. సో చెన్నైలో ఆమె ఉన్నట్టుగా తెలిసింది. ఈ విజయ్ ఒక కొత్త పార్టీ ఉంది కదా, తమిళగై వెట్రి కజగమ సమ్మేదో, అందులో జాయిన్ అవ్వబోతుంది అంటున్నారు. బట్ ఆల్రెడీ గతంలో ఆమె రజనీకాంత్ అనరాని మాట్లాడింది. సో విజయ్ ఫ్యాన్స్ వేరు, రజనీకాంత్ ఫ్యాన్స్ వేరు అని అనుకుంటూ ఉన్నా, అక్కడ రజనీకాంత్ అంటే ఆల్మోస్ట్ అందరికీ ఇష్టం అక్కడ. దెన్ విజయ్ కనుక రోజాని కనుక వాళ్ళ పార్టీలోకి తీసుకుంటే అడ్డంగా డిపాజిట్లు కూడా కోల్పోయినట్టు ఆ పార్టీ వాళ్ళు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆమెనైతే తీసుకోరు. సో అక్కడ కూడా డోర్స్ క్లోజ్ అయినట్టే. ఏదైనా టీవీ షోలు అవన్నీ అని అన్నప్పుడు ఆల్రెడీ నందమూరి ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి, నారా ఫ్యామిలీకి ఖచ్చితంగా తమిళనాడులో ఉన్నటువంటి టీవీలో ఆ టీవీ షోలకు సంబంధించి ఎక్కడో చోట కనెక్టివిటీ అని ఉంటుంది. దెన్ ఇటువంటి ఆవిడ ఎలా తీసుకుంటారు? తెలుగు వాళ్ళంతా కూడా దూరం పెడితే మీరు ఎట్లా అన్నారనుకో, వాళ్ళు తీసుకోరు. ఇంకా ఆమె పరిస్థితి ఏంట్రా బాబు అంటే, కనీసం ప్రశాంతంగా ఉండాలి అన్నా, వాళ్ళ పిల్లల మీద ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ పడకూడదన్నా ఈమె ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు ఈ సిఐడి వాళ్ళు కేసు నమోదు చేశారు కదా, విచారణకి ఆమెను పిలవగానే హాజరవ్వాలి. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని అప్రోచ్ అయినా విచారణకు రమ్మన్నప్పుడు ఖచ్చితంగా రావాల్సిందే. ఇవి వచ్చినప్పుడు ఈమె అప్రూవర్గా మారితే, ఇప్పుడు వివేకానంద రెడ్డిని అంత ఘోరంగా చంపి దాన్ని గుండుపడని ఫ్రేమ్ చేశారు, ఆ తర్వాత హత్య అని తెలిసింది, ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర అన్నారు. బట్ గవర్నమెంట్ మారాక ఏపీ పోలీసు కాదని సిబిఐకి వెళ్ళాక అప్పుడు తెలిసింది నారాసుర రక్త చరిత్ర కాదు, వైఎస్ ఫ్యామిలీ రక్త చరిత్ర అని చెప్పేసి. అప్పుడు ఇంక జనాలకి ఏమర్థమైంది? ఇప్పుడు ఈ హత్య ఘటనలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళలో ఒక్కడన్నా అప్రూవర్గా మారే నిజాలు చెప్తే మిగతా అంతా దొరుకుతారని. అప్పుడు దస్తగిరి అనబడే వ్యక్తి నేను అప్రూవర్గా మారుతా, 2 నిజాలు మొత్తం చెప్తా అన్నాడు. అప్పుడు ఏమైంది? వెనకాల ఉన్నది వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి అని చెప్తే, ఈ మధ్యలో సునీల్ యాదవ్ కానీ రిమైనింగ్ ఎవరైతే కేసు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా జస్ట్ ఆటల అరటిపళ్ళు వెనకాల ఆడించింది మొత్తం వేరని చెప్పేసి అర్థమైంది. బట్ ఆ మూమెంట్లోనే ఎక్యూజ్డ్ లిస్టులో అవినాష్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని చేర్చిన, భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి కాపాడాడు. ఇప్పుడు గవర్నమెంట్ పడిపోయింది. దెన్ ఏ క్షణం అతను అరెస్ట్ అయితే తప్పదు. సో ఇటువంటి మూమెంట్లో రోజాకి అర్థం కావాల్సింది ఏంటిది? వరవు ఎందుకైనా మంచిది ఉన్న నిజాలు మొత్తం చెప్పేద్దాం, కాదుకూడదంటే మనకు కష్టం, ఎందుకంటే వైసీపీకి అధికారంలోకి రాదు అని చెప్పేసి ఆమె డిసైడ్ అయితే, దెన్ ఆమె చెప్పే నిజాలతో వైసీపీలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో
అవినీతి సామ్రాట్లు అంత లోపలికి వెళ్ళటం ఖాయం. మరీ ముఖ్యంగా జగన్కి సంబంధించేసి భయంకరమైన డ్యామేజ్ జరగటం ఖాయం. ఎందుకంటే ఈ ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్పు ఈ పేర్లు పెట్టి ఏంద్రయ్యా అంటే రోడ్డు పక్కన బ్యాట్లు అమ్ముతూ ఉంటారు. ఇంకా క్వాలిటీగా ఉంటాయి. రబ్బర్ బాల్ తాడేవి, కార్క్ బాల్ తాడడానికి ఇరిగిపోతాయి. ఇక్కడ వీళ్ళు రబ్బర్ బాల్ తాడినా సరే ఇరిగిపోయినాయి. అంటే దాని అర్థం ఏంటి? రోడ్డు పక్కన తయారు చేసినటువంటి బ్యాట్లు పట్టుకొచ్చి వాటికి స్టిక్కర్లు అవన్నీ ఇవన్నీ వేసి ఒక్కో బ్యాట్ 1000 రూపాయలు 2000 అని చెప్పేసి బిల్డప్ కొట్టేశారు. పోనీ ఆడుతున్నారా అంటే ఇరిగిపోతుంటే ఇప్పుడు జనసేన అటువంటి అమ్మటరాయుడు అప్పుడు వైసీపీలో ఉన్నాడు. ఆ క్యాండిడేట్ ఏమన్నాడు? అంత బాగా ఆడుతున్నారు అందుకే విరిగిపోయినాయి అన్నాడు. దాన్ని మనుషులైతే నోటితో నవ్వాల, ఇక వేరే దాంతో నవ్వారు. నువ్వు చేతులారా ఎంత ఫెయిల్యూర్ అనేది ఇప్పుడు అర్థమవుతుందిరా బాబు మాకు అని చెప్పేసి. సో ఆ తర్వాత అతను కూడా చెప్పున్నాడు నాశరకమైనటువంటి కిట్లు వాడారని చెప్పేసి. ఇప్పుడు విషయం ఏంటి? ఈ విషయానికి సంబంధించి ఆల్మోస్ట్ అందరికి అర్థమైంది ఏంటయ్యా అంటే ఆ రోజు భారీ స్కామ్ జరిగింది. ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించేసి ముందు కొంతమంది సిబ్బంది ఆటగాళ్ళని తయారు చేయటం, ఆ తర్వాత వాళ్ళని మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఆడించడం. ఇక వీళ్ళల్లో కూడా మరలా చివరికి ఎవరు ఏంద్రయ్య అంటే ఆల్మోస్ట్ మొత్తం కూడా మళ్ళీ వైసీపీ వాళ్ళే. బయట వాళ్ళు ఉన్నారంటే మరలా వాళ్ళని ఎలిమినేట్ చేయడం, లేదన్నప్పుడు తొలగించి మళ్ళీ వేరే పెడితే ఇవన్నీ జరిగాయి. కంపుగా అనమాట అసలు ఎంత జరిగింది కూడా. మరలా ఇందులో ఖోఖో, కబడ్డీ, వాలీబాలు, సాఫ్ట్ బాలు, బేస్బాలు, బాస్కెట్బాలు, ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నట్టయితే ఆడపిల్లలకు సంబంధించి టెన్నికాయట్, యోగా అని, అండ్ 3 km రన్నింగ్ అని, కబడ్డీ లైక్ ఇవన్నీ ఉన్నాయి. కానీ చివరికి ఏమైంది? అడ్డంగా దొరికిపోయారు. ఎలా? భారీగా డబ్బులు పక్కదావ పట్టించారు. నాశరకం కిట్లు పట్టుకొచ్చేసి వాటితో బ్రహ్మాండంగా ఆడించామని చెప్పారు. ఒక్కటి కూడా ఇప్పుడు ఎవరి దగ్గర లేవు. ఎందుకంటే అన్ని ఇరిగిపోయినాయి, పగిలిపోయింది. అందులో మరల నియోజకవర్గ స్థాయిలో గెలిచిన టీంకి వచ్చేసేమో 35,000, సెకండ్ ప్లేస్ ఉన్నటువంటి వాళ్ళకేమో 15,000, థర్డ్ ప్లేస్ ఉన్నటువంటి వాళ్ళకేమో 5,000. ఇక జిల్లా స్థాయిలో గెలిచినటువంటి వాళ్ళకి వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళకేమో 60,000, సెకండ్ ప్లేస్ ఉన్నటువంటి వాళ్ళకేమో 30,000, థర్డ్ ప్లేస్ ఉన్నటువంటి వాళ్ళకేమో 20,000, 10,000 అనుకుంటా ఇచ్చినారు. ఇక రాష్ట్రాల్లో గెలిచినటువంటి వాళ్ళకి 5 లక్షలు, సెకండ్ ప్లేస్ ఉన్నటువంటి వాళ్ళకి 3 లక్షలు, థర్డ్ ప్లేస్ ఉన్నటువంటి 2 లక్షలు. ఇక్కడ కూడా మళ్ళీ అతిపెద్ద గ్యాంబ్లింగ్ జరిగింది. సో ఇదంతా చూసుకుంటూ ఉన్నట్టయితే ప్రైజులు ఇచ్చే విషయంలో కావచ్చు, ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటారో ఆ విషయంలో కావచ్చు, ఆటగాళ్ళ ఎంపిక అని చెప్పేసి అక్కడ కావచ్చు, అడ్డుగడినా కూడా పెద్ద స్కామే నడిచింది అన్నది ఇక్కడ క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా ధర్మాన కృష్ణదాస్ చెప్తాడా, రోజా చెప్పిద్దా, లేదా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చెప్తాడు, చూద్దాం. మొత్తానికైతే కేసు అయితే ఫైల్ అయింది. ఎనీ టైం రోజాతో ఇక సిఐడి వాళ్ళు ఇక మొదలెడదామా అంటారు. లేదు నేను ఆల్రెడీ మొత్తం ప్రిపేర్ అయ్యి వచ్చేసాను రెడీ అని చెప్పేసి ఆమెంటే దెన్ నిజాలు కనుక చెప్తే సేఫ్, నిజాలు చెప్పలేదంటే జైలుకి వెళ్ళక తప్పదు.